వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయేది లాస్ట్ టైం సారీస్తో పాటు బ్లౌజెస్ చూపించా కదా, అదే పార్ట్ 2 అనమాట. సో బ్లౌజెస్ ని వేరే వేరే డిజైన్స్లోగా లో చేసి దాన్ని సింపుల్ సారీస్ తోటి పేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ సింపుల్గా ఉన్నప్పుడు కొంచెం ట్రెండీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే, అంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచ్ చేయించుకుంటే దాని లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. సో నేను ఒక సింపుల్ శారీ మీకు చూపిస్తాను, దాన్ని నేను డిఫరెంట్ బ్లౌజ్ తోటి ఎట్లా పేరప్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో శారీ వచ్చేసి ఇది వైట్ అండ్ గ్రీన్ సీ గ్రీన్ కాంబినేషన్లో ఇలా వర్టికల్ లైన్స్ వచ్చి ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను 5.5 meters ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దీన్ని నేను శారీగా వేసుకుంటాను అనమాట. ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ చేశాను. ఇది మనం యూజువల్గా జీన్స్ మీదకి షర్ట్స్ వేసుకుంటాం కదా, ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన బ్లౌజ్ ఇది. బుట్ట చేతులు వచ్చి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. సో మనకి షర్ట్స్కి ఇక్కడ చేతుల దగ్గర ఎలా అయితే టైట్ ఫిట్టింగ్ ఉంటుందో అలాగే బటన్స్ పెట్టి పేరప్ చేశాను. కొంచెం బ్యాక్ ఏమో కొంచెం డీప్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్. నేను అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఇన్సర్ట్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ, ఇది క్రేప్ సారీ. సారీ అంతా అగైన్ ఇలాగే ఉంటుంది, ఆల్ ఓవర్ సారీ. ఇది లైట్ పర్పులిష్ గ్రే కాంబినేషన్ విత్ రెడ్ రోజెస్ వస్తుంది సారీ మొత్తం. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన చీర. అంటే రీసెంట్ టైమ్స్లో కొంచెం జార్జెట్ క్రేప్స్ మీద కొంచెం ఫోకస్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఇలాంటి జార్జెట్స్ అండ్ క్రేప్స్ వేసుకుంటే సన్నగా కనిపిస్తారు. అందుకని ఈ సారీ ఇది. ఈ సారీకి నేను ఇలా బ్లౌజ్ చేయించాను. ఇది బేసిక్గా ఎలా ఉంటుందంటే పైన ఆర్గాన్జా క్లాత్, ఇది జస్ట్ బ్లౌజ్ది ఆర్గాన్జా క్లాత్. దాని లోపల లైనింగ్ వేసి కుట్టించాము. లైనింగ్ పైన పోర్షన్లో ఉండదు, ఓన్లీ బాడీ నుంచి లైనింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ బుట్ట చేతులు విత్ ఎలాస్టిక్ హ్యాండ్స్ వస్తాయి. ఆ ఎలాస్టిక్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ చేశాను. వెనకాలనేమో మన బోట్ నెక్కి మామూలుగా ఎలా అయితే వస్తుందో అలా చేసామన్నమాట, ఫుల్ బటన్స్ పెట్టి. ఈ ఇకత్ బ్లౌజ్, దీనికి ఫ్రంట్ కాలర్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ కుట్టించాను. వెనకాల కూడా కాలర్ వస్తుంది, ఫాలోడ్ బై బటన్స్. సో ఇవన్నీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెసే. దీన్ని నేను ఈ శారీతో పేరప్ చేశాను. ఇది కేరళైట్ శారీ, దీనికి సిల్వర్ బార్డర్, కాటన్ శారీ బేసికలీ ఇది. సో క్రీమ్ కాటన్ శారీకి సిల్వర్ బార్డర్ వచ్చింది. దీన్ని నేను ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఫస్ట్ యాక్చువల్లీ కొంచెం బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని ఐడియా ఉంది, కానీ ఇది ఇకత్ సెట్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్ ఉండింది. బట్ స్టిల్ ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. దీన్ని నేను ఒక బెల్ట్ కూడా పేరప్ చేశాను. సో ఏ శారీ అయినా మీరు వేసుకునేటప్పుడు కొంచెం ట్రెండీగా ఉండాలి అంటే బెల్ట్స్ పెట్టి పేరప్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి బెల్ట్తో నేను ఆ శారీని పేరప్ చేశాను. సో ఇలా ఉంటుంది బెల్ట్. మీరు దీన్ని ఇట్లా డిజైన్ కావాలంటే ముందు నుంచి కూడా పెట్టుకోవచ్చు, డిజైన్ అక్కర్లేదు, సింపుల్గా కనిపించాలి అంటే ఇట్లా వెనకాల నుంచి కూడా పెట్టుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇది బ్రాండ్ వచ్చేసి 20 Dresses అన్న బ్రాండ్ నుంచి తీసుకున్నాను, ఫ్రమ్ మింత్రా. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, సో దట్ ఇఫ్ యూ వాంట్ టు బై యూ క్యాన్.
థర్డ్ సారీ. ఫోర్త్ వచ్చేసి ఈ గ్రీన్ రా సిల్క్ బ్లౌజ్. దీనికి బుట్ట చేతులు వచ్చి ఇక్కడ ఎల్బోస్ దగ్గర టైట్ అయిపోతుంది అండ్ లేస్ వచ్చింది ఇక్కడ. అండ్ బ్యాక్ ఏమో డోరీస్ వచ్చి వెనకాల బటన్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది ఈ సారీకి పేరప్ చేసింది. ఇది కూడా ఫ్యాబ్రికే, మీకు ఈ ఫ్యాబ్రిక్ ఈజీగా దొరికేస్తుంది మార్కెట్లో. ఇది బనారస్, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ మెటీరియల్, బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ లైక్ బనారస్ టైప్. ఈ ఫ్యాబ్రిక్ కి మీరు లేస్ వేసి సారీగా పేరప్ చేయొచ్చు. బట్ అగైన్ కాషన్ ఏంటి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఈ క్లాత్ అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇంకా కొంచెం లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సారీది ఈ బ్లౌజ్. నెక్స్ట్ మీకు చూపించబోయే బ్లౌజ్, రెండు బ్లౌజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఆ రెండు బ్లౌజెస్ కి సారీస్ నా దగ్గర ఇక్కడ లేవు. అవి మా ఇన్లాస్ హౌస్ లో ఉన్నాయి. నేను ఇప్పుడు కరెంట్ గా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నేను మీకు ఆ శారీస్ చూపించట్లేదు, బట్ బ్లౌజెస్ చూపిస్తాను అండ్ పిక్చర్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర అన్ని పిక్చర్స్ ఉండాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది ఇక్కత్ శారీ మీద ఇక్కత్ శారీ కోసం అని చేసిన బ్లౌజ్ ఇది. దీనికి ఇలా షార్ట్ గా రఫుల్స్ పెట్టించాము అండ్ సింపుల్ బ్లౌజ్. ఇది ఏం హంగామా ఉండదు బ్లౌజ్ కి, జస్ట్ ప్రిన్సెస్ కట్ వచ్చి షార్ట్ స్లీవ్స్ రఫుల్స్ వస్తాయి అండ్ దట్స్ ఇట్. వెనకాల బ్యాక్ బటన్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద సారీ, సారీ దిస్ ఇస్ ద బ్లౌజ్. లాస్ట్ మీకు చూపించబోయేది ఈ క్రాప్ టాప్. నా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది దట్ నేను ఈ బ్లౌజ్ ది నేను దేంతో పేరప్ చేశాను. ఇది యాక్చువల్లీ నేను ఒక సీ గ్రీన్ ఆర్గాన్జా సారీ తోటి నేను ఇది పేరప్ చేశాను. ఇది క్రాప్ టాప్ విత్ ఎల్బో స్లీవ్స్ అండ్ బెల్, కింద బెల్ స్లీవ్స్ వస్తాయి అండ్ వెనకాల ఇలా బటన్స్ వస్తాయి. ఇలాంటి క్రాప్ టాప్స్ మీరు జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ సారీస్. ఏదైనా సింపుల్ బ్లూ ఆర్ బ్లాక్ జీన్స్ వేసుకొని ఇలాంటి క్రాప్ టాప్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా ట్రెండీగా కావాలి అంటే క్రాప్ టాప్ జీన్స్ వేసుకున్నప్పుడు హాఫ్ సారీని ప్లీట్స్ గా హాఫ్ నుంచి కట్టే స్టైల్స్ వస్తాయి. కావాలంటే నేను ఆ పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. మీరు అలా వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ద లాస్ట్ బ్లౌజ్. And that's all for today. And if you like this video, please do like, share and subscribe to my channel, and don't forget to give a thumbs up. Bye.